హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ఫ్రై అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మనం పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్‌గా చాలా బావుంటుందండి వంకాయ ఫ్రై. ఇక్కడొచ్చేసి నేను ముందుగానే ఒక బౌల్‌లో వాటర్ పోసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాతకు మనము వంకాయలన్నీ ఇలా పొడవుగా తరిమి పెట్టుకొని దాంట్లో వేసేసుకోవాలండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా మసాలా అంతా ప్రిపేర్ చేస్తున్నానండి. ఫ్రైకి ఇలా ఈ మసాలా వేసుకుంటే ఫ్రై చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఇక్కడొచ్చేసి మిక్సీ జార్‌లో ధనియాలు, జీలకర్ర అలాగే నువ్వులు, సాల్టు, వెల్లుల్లి రెబ్బలు అలాగే మిర్చి పౌడర్ వేసానండి. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాతకు చూడండి ఇలా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పౌడర్ అనేది మనకు వంకాయ వేపుడికి ఇలా పౌడర్ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోనండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఒక ఫ్రైయింగ్ బౌల్ పెట్టేసానండి. దాంట్లో తగినంత ఆయిల్ వేసేసుకున్నాను. ఇక్కడ ముందుగానే చూపించాను కదండి కట్ చేసి పెట్టుకున్న ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను వంకాయలన్నీ వేసేసుకున్నానండి. ఈ వంకాయలన్నీ ఒకసారి నీట్‌గా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాతకు మనం క్యాప్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించాలండి. ఈ వంకాయలని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మెత్తయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని నేను మళ్ళీ మధ్య మధ్యలో మనము చెక్ చేస్తూ ఉండాలండి. ఒకసారి క్యాప్ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నీట్గా కలుపుకుంటానండి. మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి. మళ్ళీ క్యాప్ పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేశానండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి ఇవి. నేను ఒక ప్లేట్లోకి మొత్తం తీసేసుకున్నానండి. ఇవి తీసేసుకున్న తర్వాతకు ఇందులో ఆయిల్ ఉంది కదండి. ఈ ఆయిల్లో కొద్దిగా శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఎండుమిర్చి కూడా వేసానండి. ఎండుమిర్చి వేసిన తర్వాత దాంట్లో అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాతకు కరివేపాకు వేసానండి. కరివేపాకు కొంచెము ఫ్రై అయిన తర్వాతకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోనండి. ఆనియన్స్ నీట్గా కలుపుకున్న తర్వాతకు ఇవి ఒక 2 మినిట్స్ వల్ల అలా క్యాప్ పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి క్యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ చూసుకుంటానండి. మధ్యలో ఒకసారి మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకోవాలండి. ఇక కలుపుకున్న తర్వాతకు మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి అవన్నీ దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో వేసుకున్న తర్వాత ఒకసారి నీట్గా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒకసారి క్యాప్ పెట్టేసుకొని ఒక 1 మినిట్ అలా ఉడికించాలి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదండి ఇదంతా వేసేసాను. ఇదంతా వేసిన తర్వాతకు నీట్గా కలుపుకోవాలండి. నేను ఇక్కడ పసుపు వేసానండి. అది స్కిప్ అయినట్టు మసాలా అంతా వేసుకున్న తర్వాతకు మనం ఇదంతా నీట్గా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ పౌడర్ అంతా వంకాయకి పట్టేటట్టు నీట్గా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నేను క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నానండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మధ్యలో క్యాప్ ఓపెన్ చేసుకొని మళ్ళీ చూసుకోవాలండి. అడుగు పట్టకుండా చూసుకోవాలి. మనం ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ ఒకసారి కలుపుతున్నానండి. ఇక్కడ కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఫైనల్గా ఫ్రై అయిపోయిందండి. నేను దీంట్లో చివరగా నేను కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలా ఉంచుకోవాలండి. ఫ్రై కంప్లీట్ అయిపోయిందండి. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ నోటిఫికేషన్ మీకు వచ్చేసాయండి. ఫైనల్గా వంకాయ వేపుడు అయిపోయిందండి. మనం సాంబార్ కానీ పప్పు కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. మనం నార్మల్గా మన చపాతీలో కూడా తినొచ్చండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.